ambassadors along with the founders are ready for this? 3, 2, and 1. Launch the brand. Woo! First of all, అందరికీ happy evening and thank you Teja sir and Meenakshi garu for having onboarding with us brand and thank you so much media మిత్రులకి and అలాగే మా influencers కి friends and family కి very happy evening and warm welcome and thank you for joining us tonight. సో ముందుగా అసలు సిల్వర్ జ్యువెలరీ థాట్ ఎలా వచ్చిందనేది చిన్న మీకు ఐడియా చెప్తాను. సో రీసెంట్గా ఒక డెస్టినేషన్ వెడ్డింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు ఎంత క్యారీ చేయాలన్నా సరే డాక్యుమెంటేషన్ ఒరిజినల్ జ్యువెలరీతో చాలా కష్టం అనిపిస్తుంది. బట్ ద సేమ్ వే వీ వాంట్ టు లుక్ గుడ్, బెటర్, బెస్ట్. సో అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా జియో పొలిటిక్ కండిషన్స్లో గోల్డ్ ఇంపాక్ట్ అవుతుంది. మీరు చూస్తే ఏ దేశం మీద ఏ వార్ జరిగినా మనం అనుకున్న ప్లాన్స్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది కస్టమర్స్ సార్ పెళ్ళి ఉంది కదా ఎందుకు రావట్లేదంటే ఈ గోల్డ్ రేట్లలో కొనలేక పోస్ట్ పోన్ చేసుకున్నాం బాబు అని చెప్పి నాకు ఐఎమ్ బీయింగ్ ఏ జ్యువెలర్, గోల్డ్ జ్యువెలర్. సో నాకు చాలామంది ఇన్ఫ్యాక్ట్ చెప్పారు. సో ఇవన్నీ సో నేను ఈ ట్రెండ్ 1-2 years నుంచి ఉన్నా సరే సో మేము ఎప్పుడు వచ్చినా సరే స్ట్రాంగ్గా రావాలి అనేది నేను గట్టిగా బిలీవ్ చేస్తాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీ దగ్గర చూపించిన ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 1 year R&D చేసి మా పర్సనల్ బ్యాంక్లో ఉన్న జ్యువెలరీ డిజైన్స్ అన్నీ కూడా క్రాఫ్ట్మెన్షిప్, స్కిల్డ్ క్రాఫ్ట్మెన్షిప్ చేయించి కారిగర్స్తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు పెట్టిన దాంట్లో కొన్ని గోల్డ్ ఉన్నాయి, కొన్ని డైమండ్స్ ఉన్నాయి, కొన్ని సిల్వర్ జ్యువెలరీలు ఉన్నాయి. ఇట్స్ ఎ మిక్స్. మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడైనా సరే ఇప్పుడైనా సరే దీంట్లో ఏది గోల్డ్ ఏది సిల్వర్ అనే వేరియేషన్ చూపించినా సరే యూ విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ క్యాష్ ప్రైజ్ అనమాట. సో దట్ means it's not about the contest, it's not about the contest, it's about the confidence we want to build. So that confidence we are trying to get with our skilled craftsmanship. So దీంట్లో మేము చెప్పబోయేది ఏంటంటే we are launching the biggest flagship store in Kukatpalli. సో దానికి తేజ గారిని మీనాక్షి గారిని ఎంచుకోవడం వీఆర్ సో హ్యాపీ యాజ్ ఫేస్ ఆఫ్ ద బ్రాండ్. సార్ని ఫస్ట్ టైం నేను విజయవాడ బ్రాంచ్కి కలిశాను. దెన్ ఆఫ్టర్ మల్టిపుల్ మీటింగ్స్ తర్వాత వి రిక్వెస్టెడ్ ఫర్ మా విజన్ అది షేర్ చేసాము, మేము ఎలా చేయబోతున్నాం అనేది చెప్పాము. దెన్ సోన్ ఆఫ్టర్ మల్టిపుల్ మీటింగ్స్ సార్ కూడా అగ్రీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మాతో బ్రాండ్ అంబాసిడర్కి మా బ్రాండ్తో జర్నీ చేయడానికి మాకు సహకరించినందుకు. అలాగే మీనాక్షి గారు మీకు తెలిసిందే సిన్స్ ద డే 1 ఈవెన్ ద బ్రాండ్ ఈజ్ నాట్ లాంచ్డ్ ఎట్. సో వారాహి సిల్క్స్కి యూ కెన్ ఆల్వేస్ ఇమాజిన్ ఇదేది నేను డైరెక్ట్గా ఒక స్టోర్లో జ్యువెలరీ పెట్టేసి ఐ కెన్ లాంచ్ మై బ్రాండ్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూయింగ్ బిజినెస్ అండ్ బిల్డింగ్ బ్రాండ్. So I want to build a brand for next generation, so which I don't want to do just business. So our vision ki I want to pick someone who is growing as long with the brand and already popular. మీకు తెలుసు తేజ గారు పట్టిందల్లా బంగారమే, సిమిలర్లీ సక్సెస్ఫుల్. వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ హిట్. మీకు తెలిసిందే ఆ సూపర్ హిట్ మాకు కూడా అంటిస్తారని చెప్పి వాంట్ హ్యావ్ దెమ్ సరదాగా. సో వాళ్ళు ఏ చేసినా హిట్టే. సో హనుమాన్ కావచ్చు, మిరాయి 2 కావచ్చు, జాంబీ రెడ్డి కావచ్చు. సో నిన్న చూస్తే మీరు బిగ్గెస్ట్ లైవ్ షోలో సార్ని హోస్ట్గా తీసుకున్నారు. సో వీఆర్ సో లక్కీ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ సార్. సిమిలర్లీ మీనాక్షి మ్యామ్. సో వీఆర్ సో హ్యాపీ. ఎప్పుడు మాకు ఎంత ఎక్స్ట్రా అయినా సరే నైట్ 2 AM నాకు బాగా గుర్తు వారాయి సిల్క్స్ ఫస్ట్ యాడ్ డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి సార్. ఆ రోజు midnight 2 AM షీ వాజ్ స్టిల్ ద సేమ్ పేషెంట్. మార్నింగ్ ఎవరైతే అయితే నవ్వుతూ మాకు టైం ఇచ్చారో నైట్ 2 అయినా అలాగే మాకు సహకరించారు. అండ్
సేమ్ వే మేడంను కూడా మళ్ళీ సిల్వర్ జ్యువెలరీకి తీసుకురావడం జరిగింది. వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ యూ అగైన్ ఫర్ అవర్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ మ్యామ్. అండ్ బ్రాండ్ పరంగా ఒక రెండే ముక్కలు చెప్తానండి. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఒక్కటైతే మీకు గ్యారంటీ ఇస్తున్నాను, యూ విల్ ఫీల్ ప్రౌడ్. నేను ఇన్ని రోజులు ఇంత ఖర్చు పెట్టి గోల్డ్ కొనే బదులు, గోల్డ్కి మేము ఎగెనిస్ట్ కాదు, ఐఎమ్ ఇన్ఫ్యాక్ట్ జ్యువెలర్. సో గోల్డ్కి నేనేం చెప్తున్నానంటే, ఒక 10 lakhs వర్త్ జ్యువెలరీ మీరు పర్చేస్ చేస్తే దాంట్లో 7 lakhs వర్తే యాక్చువల్ గోల్డ్ ఉంటుంది. మిగతా 35% మేకింగ్ వేస్టేజ్, స్టోన్ కాస్ట్, ఇవన్నీ బ్రేకప్స్ ఉంటాయి. ఆ 35% మీకు రిటర్న్ ఇస్తే జీరో వాల్యూ, మీ రిటర్న్ వాల్యూ 75%. ఇప్పుడు మా జ్యువెలరీలో 3.5 lakhs వర్త్కి ఫుల్ 10 lakhs వర్త్ జ్యువెలరీ వస్తుంది. మీ రిటర్న్ ఇస్తే మళ్ళీ మేము 70% బైబ్యాక్ కూడా ఇస్తాం. సో యూ కెన్ యూజ్ ఎక్స్చేంజ్, అంటే బంగారం లాగానే రీసేల్ వాల్యూ మరియు ఎక్స్చేంజ్ వాల్యూతో కలిగిన ఒక నాణ్యత కలిగిన స్టాండర్డ్ సిల్వర్ జ్యువెలరీ. మీరు చెప్తే తప్ప సిల్వర్ జ్యువెలరీ ఎవరికీ తెలియదండి. సో దట్స్ అప్ టు యూ. సో వీఆర్ సెల్లింగ్ ఇట్ ఆన్ హాల్మార్క్ బేసిస్. సో వీఆర్ లాంచింగ్ దిస్ బ్రాండ్ ప్రౌడ్ ఫ్రమ్ వారాహి హౌస్. సో వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ ఇంకా 28th of this March we are having the biggest grand launch of a Varahi silver jewelry at Kukatpalli, Varahi Silks first floor అండి. సో సిమిలర్లీ మా విజన్ వచ్చేసి అరౌండ్ 25 to 30 branches in next 2 years and 3 years we want to spread across the South India. So definitely we gonna achieve 10 stores this year, next year 10 stores, and further God's grace. So we are so happy to announce and have. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక న్యూ ఇయర్ స్టార్ట్ అయింది నిన్న. సో హ్యాపీ ఉగాది అందరికీ. అండ్ హోపింగ్ ఈ ఇయర్ మీ అందరికీ ఒక సూపర్ సక్సెస్ఫుల్ ఇయర్ ఉంటుంది విత్ గ్రేట్ హెల్త్. అండ్ అలాగే అది ఒక న్యూ స్టార్ట్కి మీకు సార్ అండ్ టు యూ మ్యామ్ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ సార్ ఇప్పుడు మీరు అది వెన్ యూ వర్ టాకింగ్, I was just telling ma'am, adi mee passion telustundi in the way you talk, and nijanga you are a visionary. Endukante nenu I have been associated with Varahi Silks brand for the last 1 year, and association naku enta I have been so happy. And you know, meeku telustundi mee clients and the owners of the brand ki vision enti, and ekkada they want to go with it, and they're taking it. And not just that, oka kotta జర్నీ కూడా స్టార్ట్ చేశా విత్ సిల్వర్ జ్యువెలరీ. అండ్ ఇది ఇట్స్ ద రైట్ వే టు గో. ఎందుకంటే లైక్ మ్యామ్ ఆల్సో కరెక్ట్లీ సెడ్, సిల్వర్ ఇస్ ద న్యూ గోల్డ్. అండ్ వై షుడ్ ఓన్లీ అ ఫ్యూ పీపుల్ గెట్ ద లిబర్టీ టు లుక్ దేర్ బెస్ట్? మా అందరికీ, నో మ్యాటర్ వేర్ యూ కమ్ ఫ్రమ్ అండ్ వాట్ యూ హ్యావ్, అందరికీ ఒక రైట్ ఉంది టు లుక్ దేర్ బెస్ట్, టు ఫీల్ దేర్ బెస్ట్. అండ్ సిల్వర్ మనకి అవకాశం it gives us. So I'm very very happy to be associated with silver jewelry, Varahi silver jewelry especially. And అంటే నాకు జ్యువెలరీస్ చాలా చాలా ఇష్టం. సో ఇది ఒక నో బ్రెయినర్ నాకు టు బి అసోసియేటెడ్. అండ్ ఇది ఫస్ట్ టైం ఎవర్ మీరు ఈ స్టార్ట్ చేశాను. సో నేను కూడా ఒక both of us are first brand ambassadors, and hoping we also get to continue with you in that space. And I hope you grow and become like a national space for you. So congratulations Andy, congratulations Manideep garu and Mridula garu. I'm so happy for you and wish you all the very best. And Varahi silver jewelry, just the beginning. Please watch and see where this grows, because this is not going to stop here, it's just started. Thank you. Idi what I'm wearing today, nenu veskuni jewelry, actually it's from Varahi silver jewelry. So perfect occasion, perfect start, and it looks the best, it makes you feel the best and a lot more confident. So very very happy to be associated. Thank you. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ఇది టీవీలో లేకపోతే ఫోన్లో చూస్తున్న ఆడియన్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. దేంతో అయినా ఒక లాంగ్ టర్మ్లో అసోసియేట్ అయ్యేటప్పుడు ముందు ప్రోడక్ట్ ఏంటి, లేకపోతే మన ఉపయోగం ఏంటి అవన్నీ పక్కన పెడితే ఆనెస్ట్గా నేను ఈ పర్టికులర్ బ్రాండ్ అయితే మాత్రం ఆనెస్ట్గా నాకు మణిదీప్ గారు ప్యాషను, విజను మనిషిగా చాలా నచ్చారండి. అంటే మనం బంగారం కొనాలన్నా లేకపోతే సిల్వర్ కొనాలన్నా, ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మా మదరు నాకు తెలిసి నేను పుట్టక ముందు నుంచి ఒకటే జ్యువెలరీ దగ్గర కొంటున్నారు, ఇప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలాగే మీ అందరూ కూడా రిలేట్ అవుతారు ప్రాబబ్లీ. అందరు లేడీసు
ఫ్యామిలీస్ మదర్స్ నుంచి 3 జనరేషన్స్ ఒకటే జ్యువెలర్ దగ్గర కొంటూ ఉంటారు. ప్రాబబ్లీ ఎవరైనా మనదీప్ గారి దగ్గరికి వస్తే అలా అవుద్ది. ఎందుకంటే ఆయన దగ్గర ఒక్కసారి స్టార్ట్ అయితే ఎవరు వదలరు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ ఫర్ హిమ్. ఐ బీన్ సీయింగ్ హిమ్ వెరీ క్లోజ్లీ ఫ్రమ్ లాస్ట్ 4-5 months. వేరే వేరే వాటి మీద కలుస్తూ డిస్కస్ చేస్తూ ఉన్నాం. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ముందు మనదీప్ గారు, స్పందన గారు నాకు చాలా చాలా ట్రస్ట్ వర్ది పీపుల్ లాగా అనిపించారు. అది రీజన్ ఫస్ట్ ఈ బ్రాండ్ని మేము సైన్ చేయడానికి. అండ్ అందరూ కిడ్స్ చిన్నపిల్లలు నేనేమి ప్రిపేర్ అవ్వలేదు సార్. అంటే నేను సినిమా స్పీచ్ అంటే కొంచెం అనర్గళంగా ఏమైనా మాట్లాడేవాడిని, బట్ ఆర్గానిక్గా నాకు అనిపించింది చెప్తాను. చిన్నపిల్లలకి జ్యువెలరీ వేయాలన్నా, లేకపోతే పిల్లల నుంచి ఒక యంగ్ అడల్ట్స్ వరకు ఎవరికి వేయాలన్నా ఈ పోగొట్టుకుంటారేమో, ఖరీదేమో, ఇంత విలువేమో, దాన్ని చాలా కాలం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని జ్యువెలరీ మీద పెట్టి కొంటూ ఉంటారు. దానికోసం భయపడుతూ ఉంటారు. అలాంటివేవీ లేకుండా సిల్వర్ జ్యువెలరీలో ఇన్వెస్ట్ చేసి చాలా హ్యాపీగా భరోసాగా ఉంటూ ఆ సిల్వర్ జ్యువెలరీ ప్రైస్ కూడా పెరుగుతూ మీరందరూ తలెత్తుకుని తిరగచ్చు ఈ సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటే అని నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మనదీప్ గారు ఇందాక చెప్పినట్టు గోల్డ్కి సిల్వర్కి ఏమాత్రం తేడా తెలియని విధంగా 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ చేస్తున్నారు. డెఫినెట్గా అందరూ విజిట్ చేయండి. 28వ తారీఖు కరెక్ట్గా 28వ తారీఖు కుక్కట్పల్లిలో ఫస్ట్ ఫ్లాగ్షిప్ స్టోర్ లాంచ్ చేస్తున్నారు. డెఫినెట్గా మీరు వెళ్ళి చూడండి. ఫెంటాస్టిక్ డిజైన్స్ ఉన్నాయి. ఎప్పుడు జ్యువెలరీ వేసుకొని నాతో కూడా కంటిన్యూస్గా జ్యువెలరీ వేపిస్తున్నారు మనదీప్ గారు. మేబీ ఇది ఒక అలవాట్లాగా అయిపోద్దామో. ఇక నుంచి నేను ఏ ఈవెంట్కి వెళ్ళినా ఏమైనా జ్యువెలరీ వేసుకుని ఏమైనా గోల్డ్ జ్యువెలరీలా కనిపిస్తే మీరందరూ ఫిక్స్ అవ్వండి. అది 24 క్యారెట్ సిల్వర్ జ్యువెలరీ ఫ్రమ్ వారాహి అని. అంటిల్ వి కంటిన్యూ ఆన్ దిస్ బ్రాండ్ సార్. జోక్స్ అపార్ట్, అందరూ తప్పకుండా రండి. మీ పిల్లల నుంచి మీ సినిమాకి కాదు, దీనికి స్టోర్కి 28వ తారీఖు లాంచ్ చేస్తున్న కుక్కట్పల్లి స్టోర్కి అందరూ తప్పకుండా రండి, చూడండి. చాలా చాలా గ్రేట్ కలెక్షన్ ఉంది. అది పెళ్ళిళ్ళు అవ్వచ్చు, లేకపోతే పుట్టినరోజులు అవ్వచ్చు, గిఫ్ట్లు అవ్వచ్చు, లేకపోతే ప్రపోజల్స్ అవ్వచ్చు, దేనికైనా సరే ఈ సిల్వర్ జ్యువెలరీ మీరు గిఫ్ట్ చేయొచ్చు. వాల్యూ కూడా పెరుగుతుంది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, నన్ను చూస్ చేసుకున్నందుకు మనదీప్ గారికి, స్పందన గారికి, టీమ్ వారాహికి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ మీనాక్షి గారు ఆన్ దిస్ బ్రాండ్. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్స్ అలాట్. స్టైల్ ఆఫ్ ఇది కూడా. ఇంకోటి ఏంటంటే చాలా చిన్న వయసులో, అంటే చిరంజీవి గారు వీళ్ళు చేశారు హోస్ట్, అంటే కెరియర్లో ఒక గ్రోత్ వచ్చేసి ఆల్మోస్ట్ అయిన తర్వాత చేశారు. మీకు చాలా ఎర్లీ ఏజ్లోనే ఆ అవకాశం దక్కింది బాలీవుడ్లో. ట్రైటర్స్ అనే చేయబోతున్నారు కదా. సో మిరాయి కానీ హనుమాన్ కానీ సక్సెస్ మీకు ఇచ్చిన ఎక్స్పోజర్ కారణంగా ఈ షో చేసే అవకాశం వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్గా విజిబిలిటీ ప్రైమరీ కదా సార్. అంత పెద్ద షోని హోస్ట్ చేయడానికి విజిబిలిటీస్ ప్రైమరీ. ఆఫ్ కోర్స్ మిరాయి అండ్ హనుమాన్ అది హెల్ప్ చేసి ఉంటుంది. అండ్ అది కాకుండా స్వతహాగా కూడా నేను మాట్లాడగలుగుతానేమో, అది గమనించారేమో. సో ఆ మాట్లాడే గుణం చూసి ఒక ఈవెంట్లో బాగా ట్రోల్ కూడా చేశారు మీరు. ఒక ఈవెంట్లో బాగా ట్రోల్ చేశారు మీరు. ఒక ఎవరిని సార్? సరే, ఇప్పుడు అవన్నీ రానా గారితో కలిసి చేశారు. నేను ఓకే అదే రైట్. ట్రోల్ చేశారు, ట్రోల్ అయ్యారు, రెండు జరిగింది. అవును. సో అది కాదు సార్, అంటే దాంట్లో చిన్న మార్పు, పదం మీరు తప్పుగా అన్నారు. నేను ఇంకేదో ఈవెంట్ అనుకుని కనెక్ట్ అయ్యా. దీని గురించి ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది, మల్టిపుల్ టైమ్స్ మాట్లాడేసాము. అలాంటిది ఏం లేదు సార్, అక్కడ అలాగేం జరగలేదు. అందరికీ ఇన్ఫార్మ్ చేసి చేసింది అది. సో మీరు అన్నది కరెక్ట్ పదం కాదు. మై క్వశ్చన్ టు తేజ గారు. ఎస్ సార్. మీకు గోల్డ్ ఏదో సిల్వర్ ఏదో చెప్పాలా? కాదు. అండ్ సిల్వర్. సో మీ మెమరీ ఏంటి? చిన్నప్పుడు మీకు ఫస్ట్ గోల్డ్ చైన్ కానీ, ఫస్ట్ సిల్వర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రిషియస్ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? నాకు 5th క్లాస్లో అనుకుంటా మా అమ్మమ్మ తీసుకెళ్ళి, చెప్పా కదా ఒక మనం ఇప్పుడు తరతరాల నుంచి ఒకటే జ్యువెలరీ ఉంటారని, వాళ్ళ దగ్గర ఏదో కొనిచ్చారు. తర్వాత అరౌండ్ 10th-లోనో 11th-లోనో మా మమ్మీ ఏదో రుద్రాక్ష చేయించారు. అది దానికి గోల్డ్ చైన్ ఉండేది. నేను అలాగే పోగొట్టా. సో నేను అందుకే కనెక్ట్ అయ్యాను. అది పోగొట్టి దానికి మళ్ళీ మనం భయపడి ఇంట్లో చెప్పలేక, సో దాంట్లో అంటే
జ్యువెలరీ ఈజ్ ఆల్సో సెంటిమెంట్ కదండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ. మనీ ఎంత ఇంపార్టెంటో మన ఫీలింగ్స్ కూడా ఏదైనా పోతే అలాగే ఫీల్ అవుతాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది. ప్రిషియస్ పీస్ సెంటిమెంట్ ఉంటుంది, మీ పేరెంట్స్ ఇచ్చినవి కానీ సమ్ కైండ్ ఆఫ్ అంకుల్ ఆర్ ఆంటీ ఇచ్చినవి. మీ దగ్గర ఉన్న ప్రిషియస్ పీసెస్లో ద మోస్ట్ లక్కీ వన్ విచ్ యూ ఆల్వేస్ వేర్ ఆర్ రిపీట్, అది ఏంటి? అంటే చిన్నప్పటి టైంలో నేను ఒక ప్రాపర్ టామ్ బాయ్. సో నాకు ఎంత ఐ వుంట్ హ్యావ్, కానీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి మిస్ ఇండియా, అది ఒక డ్రీమ్ ఉంటుంది. సో వెన్ ఐ బికేమ్ మిస్ ఇండియా, అప్పుడు మై మామ్ గిఫ్టెడ్ మీ హర్ జుమ్కీస్ విచ్ వాజ్ ద ఫస్ట్ జుమ్కీ దట్ షీ హ్యాడ్ బాట్, దట్ వాస్ గివెన్ టు హర్ ఫ్రమ్ హర్ మదర్ అనా. So, ante she gave it to me, and that for me is the most precious, most priceless, you can say, piece of jewelry in my entire collection. And like he also said, every ornament, every jewelry is a memory, is a special piece of your life that you can keep and carry with you, and that is definitely one of those. ఫర్ సెంచరీస్ టుగెదర్ ఇండియన్స్ అందరూ గోల్డ్ హోల్డ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఉన్నంత గోల్డ్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇట్స్ మోర్ లైక్ ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ కింద కూడా ఫర్ ఇయర్స్ టుగెదర్ పేరెంట్స్ అందరూ కూడా చేస్తున్నారు. అండ్ గోల్డ్కి ఒక రీప్లేస్మెంటో లేకపోతే ఒక ఆల్టర్నేట్ క్రియేట్ చేయాలంటే ఇట్స్ నాట్ అబౌట్ క్రియేటింగ్, ఇప్పుడు అది కాస్ట్ అయిపోయింది కాబట్టి ఇది ఎఫోర్డబుల్ కాబట్టి అని కాదు. ఇట్స్ మోర్ అబౌట్ చేంజింగ్ ద మైండ్ సెట్స్ అండ్ చేంజింగ్ ఒక సెంచరీస్గా బిల్డ్ అయిన ఒక బిలీఫ్ని బ్రేక్ చేయడం. ఎస్ సార్. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు డూ దట్? సార్, ఇప్పుడు మన యాడ్లో కూడా మనం క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ పెళ్ళి అనేది వాళ్ళకి చాలా పెద్ద డ్రీమ్ సార్. అంటే ఒక చిన్న వాళ్ళ కూతురు పెళ్లి చేయడానికి వాళ్ళు ఒక డెకేడ్ కష్టపడతారు సార్. నా పాప పెళ్ళికి నేను ఇన్ని తులాలు బంగారం పెట్టి వాళ్ళని అందంగా పంపించాలని. ఇప్పుడు చాలామంది కూడా అది ఎఫర్ట్ చేసే పరిస్థితిలో లేడు సగటు కామన్ మ్యాన్. అలా అని చెప్పి వాళ్ళ డ్రీమ్స్ని తగ్గించుకోవడానికి మనం వాళ్ళకి ఎంత అవకాశం ఇస్తున్నామంటే, మీరు పెట్టుబడి ముడి బంగారం మీద పెట్టమంటున్నాం సార్. అంటే ఆర్నమెంట్ రూపంలో బంగారం ఈరోజు కొనుక్కుంటే తరుగు, మజూరి, రాళ్ళ కాస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళకి అసలే అతి భయంకరమైన ఈ ప్రైజెస్లో ఆ భారం ఇంకా పెరిగి వాళ్ళకి బడ్డెన్గా మారి ఆస్తులు అమ్మేసుకొని మరీ పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదని మనం చెప్పబోతున్నాం సార్. మనం ఏం చెప్తున్నాం అంటే, మీ ఇన్వెస్ట్మెంట్ బంగారాన్ని, భూమిని ఎప్పుడూ నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ కిందనే మనం చూపిస్తూ, ఏదైతే ఆభరణాలకి, అలంకరణలకి మీరు డబ్బు పోగొట్టుకోవద్దు, అలంకరణకి వెండి కూడా అద్భుతమైన ఆభరణమే బాబాయ్ అని చెప్పి మన మీనాక్షి గారి డైలాగ్ ఉంది మనము యాడ్లో. సో మనం చెప్పబోయేది ఏంటంటే, మీ పెట్టుబడిని రైట్ వేస్లో ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ బులియన్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఈ తరుగు, వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్, కలర్ స్టోన్ వగేరా, పోల్ కీస్ అండ్ అన్కట్స్ వీటి మీద కంటే కూడా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ఆల్వేస్ బై, అండ్ దట్స్ నాట్ అవర్ టార్గెట్ ఆడియన్స్. ఎవరైతే ఎఫర్ట్ చేయలేని కామన్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకి ఈ సోషల్ మీడియా జమానాలో రిపీటెడ్ నా పెళ్ళి కూడా అందరిలాగానే అద్భుతంగా కనపడాలి అనే వాళ్ళ ఆలోచనకి అనుగుణంగా మారే ఈ జనరేషన్ జెన్జీస్ కావచ్చు, అప్కమింగ్ వెడ్డింగ్ బ్రైడల్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి మేము ఇస్తున్న అద్భుతమైన డిజైనర్ సిల్వర్ జ్యువెలరీ ఇది ఆల్రెడీ ట్రెండ్ 2-3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది సార్. దీన్ని మనం వెయిట్ చేసి బంగారం స్టాండర్డ్స్కి, డిజైన్కి ఎక్కడ తగ్గకుండా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసమే లేట్గా అయినా సరే లేటెస్ట్గా వారాహి సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్తో ఈరోజు మార్కెట్లోకి వచ్చాం సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు కదా, అల్లు అర్జున్ గారు నెక్స్ట్ 2 సినిమాలు కూడా తమిళ డైరెక్టర్స్తోనే ఉంది. ఎన్టీఆర్ గారు నెల్సన్ చూస్తున్నారు. అలాగే మీరు కూడా ఒక తమిళ డైరెక్టర్ 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఒక 3వ ప్రాజెక్ట్గా ఒక సీక్వెల్ ప్రాజెక్ట్ చేస్తున్న ఒక తమిళ డైరెక్టర్తో ట్రావెల్ అవుతున్నారు క్లోజ్గా అని ఒక వార్త వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? మొదట్లో మీరు అన్నారు కదా సార్, ఇది సందర్భం కాదని మీరే అన్నారు కదా, అయినా కూడా మాట్లాడాలంటారా? చెప్పాలి కదా మరి, ఇంకా అడిగాక చెప్పాలి. అందరినీ కలుస్తున్నాను సార్, నేను సీరియస్గా అందరితో డిస్కషన్స్ చేస్తున్నాను. ఏది ముందు మెటీరియలైజ్ అవుతుందో తెలియట్లేదు, కానీ మీరు అన్నట్టు డిస్కషన్ అయితే జరుగుతుంది సార్. సార్ అండ్ మణిదీప్ గారు ఆన్ దట్ నోట్, తేజ గారి పెళ్ళి కూడా తొందరలోనే అని చెప్పి ఒక న్యూస్. సో ఆ జ్యువెలరీ డిజైన్ మీరేనా? ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి
చెప్పేమంటారు అందరికీ? ఏంటది? మీరు అనౌన్స్ చేస్తారా? ఊరుకోండి సార్, మీరు భలేవారే, నన్ను ఇరికిచ్చేలా ఉన్నారు దీనికోసం. సార్ సారీ సార్, మీకు కూడా తెలీదు. సార్ ఓపెనింగ్కి వచ్చారు సార్ విజయవాడకి. చాలా మంది అక్కడ కలిసారా అమ్మాయిని? లేదు సార్, చాలా మంది నాకు తేజ గారు తెలిసామని. అంతమంది అమ్మాయిలా? సార్ మీరు నమ్మండి, నేను విజ్ఞాన్ వడ్లమూడిలో చదువుకున్నాను. సార్ పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఇస్తారా, సార్ నెంబర్ వద్దని చెప్పి నన్ను చాలా మంది అడిగారు సార్. తొందర నీకు కూడా చెప్పాను, గుర్తుందో లేదో, అమర్ గారికి చెప్పాను సార్. సార్ ఇది నా పెళ్లి డిస్కషన్ కాదు, ఇది ఇది ఏదో ఒక స్వయంవరం వేడుకలో కాదు సార్, కూర్చొని దీని గురించి- అసలు ఇప్పుడు కామనర్స్, మిడిల్ క్లాస్ పిల్లలకి ఏం చేస్తారు అనేది క్లారిటీ వచ్చేసింది. మీరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు కదా, అసలు ఏంటి, అసలు మీ పెళ్లికి ఏం చేస్తారా? ఫస్ట్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను మీకు చెప్పలేదు, బట్ ఒకవేళ చేసుకుంటే డెఫినెట్గా నాకేం మొహమాటం లేదు సార్. సిల్వర్ జ్యువెలరీ వేసుకోవడంలో అంత అద్భుతంగా ఉంటే దాంట్లో ఏముంది, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అది పోస్ట్ కూడా చేస్తాను నేను. కాదు సార్, అంటే మనం ఎవరికి ఆడంబరాలకో దానికో కాదు సార్, మన కంఫర్ట్ ఏంటి, మన పాకెట్ ఏంటి, మనం ఎంతవరకు కంఫర్టబుల్గా ఉండి ఎంత హ్యాపీగా వేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సిల్వర్ ఏం తక్కువ విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిల్వర్ ఏం తక్కువ విషయం కాదు సార్. అంటే మన 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 పాకెట్ని బర్న్ చేసేసుకుని మన దీన్ని ఎక్కువ దాని మీద బాధపడిపోయి మదన పడిపోవాల్సిన అవసరం లేదు. ఆభరణాలు అండ్ జ్యువెలరీ మనం హ్యాపీగా సిల్వర్ జ్యువెలరీలో కూడా వేసుకోవచ్చు, దాంట్లో మొహమాట పడాల్సిన విషయం ఏం లేదు సార్. ప్రపోజ్ చేయాలంటే ఒక ఆర్నమెంట్ బెటరా ఎందుకండి లేకపోతే ఫ్లవర్ బెటరా? ఏదండి, ఒక ఆర్నమెంట్ బెటరా లేకపోతే ఫ్లవర్ బెటరా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి? ఒకవేళ నాకెవరైనా ఇస్తున్నారు అనుకోండి, నాకు డెఫినెట్గా ఒక సిల్వర్ ఆర్నమెంట్ ఇస్తే ఐ వుడ్ బి హ్యాపీ. ఎందుకంటే అది చాలా కాలం ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. సరే, మీరు ప్రపోజ్ చేస్తే ఏమి ఇస్తారు? అది అవతల వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ ఇచ్చారని చెప్పండి, ఏమి ఇచ్చారో చెప్పండి. ఇంకేమైనా ప్లాన్ చేశారా, అది కూడా చెప్పండి. ఏంటి స్టైల్ మెయింటైన్ చేస్తారా, లేకపోతే యాజ్ సింపుల్గా ఉంటారా, ఎట్లా ఏంటి అసలు? చాలా సింపుల్గా ఉంటానండి, కానీ సమయం సందర్భం బట్టి. ఇప్పుడు ఈవెంట్కో లేకపోతే అలా వెళ్తున్నప్పుడు అలా ఉండలేం కాబట్టి సమయం సందర్భం బట్టి స్టైలిష్గా వేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మీకు ఫస్ట్ టైం వారాహితో కొలాబరేషన్ అయినప్పుడు సో ఏమనిపించింది? సో మిగిలిన బ్రాండ్స్ వాటితో కంపేర్ చేసి ఇది ఏంటి సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా, మీకేమనిపించింది అసలు? ఫస్ట్ డిజైన్ సార్, డిజైన్స్ అండ్ అన్నిటికంటే ముందు ఫౌండర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది భోజనం అయినా, మనం భోజనం వండేటప్పుడు కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు చేస్తున్న వ్యాపారం అది మన 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 ఒంటి మీద ఉంటుంది, మన బిగ్ డే రోజు మనతో ఉంటుంది. అలాంటి మనుషులతో ట్రావెల్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు అన్నట్టు డెఫినెట్గా వారాహిలో మీరు చూడబోయే డిజైన్స్ ప్రాబబ్లీ ఎక్కడ ఉండవేమో. ఒక సినిమా హిట్ అవ్వాలంటే సమ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, హిట్ ఎలిమెంట్స్. సో వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇందులో హిట్ ఎలిమెంట్స్ ఏంటి, మీకేం చూసారు మీరు? టు స్టార్ట్ విత్ మీనాక్షి గారు ఉన్నారండి హిట్ ఎలిమెంట్. ఇప్పుడు వరుస హిట్లో ఉన్నారు కాబట్టి ఎఫోర్డబిలిటీ అండి, ఎఫోర్డబిలిటీ అందరూ ఎఫోర్డ్ చేయగలరు. ఈ ప్రోడక్ట్ యాక్చువల్లీ ఇందాక మణిదీప్ గారు అన్నట్టు ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు గోల్డ్ కొంటారు, లేకపోతే అన్నారు కదా. నా ఉద్దేశం ఏంటంటే ఇది కింద నుంచి పై వరకు అందరూ దీనికి టార్గెట్ ఆడియన్సే. మణిదీప్ గారు అన్నట్టు వీళ్ళు ఒక్కలే కాదు, ఎవరెవరైతే మార్చి జ్యువెలరీ వేసుకుందాం అనుకుంటారో, ఎవరెవరైతే ఎక్కువ డిజైన్స్ కోసం వెళ్తారో వాళ్ళందరికీ వారాహి ఈజ్ ద స్పాట్. తేజ గారు సార్ ఎలా ఉన్నారు? సార్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో కూడా చెప్పండి, లేకపోతే మన వాళ్ళు నాకు చెప్పినప్పుడు మరి అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇందాక దాన్ని అప్పుడు ఆపలేదు. మీరు సినిమాలో డెబ్యూ చేసినందుకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. భూమిలో ఉన్నారు కాబట్టి చాలా రకాల బ్రాండ్స్ వస్తుంటాయి, చాలా ఎన్నో వస్తుంటాయి. బట్ వాపినట్టు బ్రాండ్ గురించి మణిదీప్ గారి గురించి అంతా చెప్పేశాను. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా కోణంలో చూస్తే, నా షూస్లో చూస్తే రిలేటబుల్, ఆల్ ఏజ్ గ్రూప్స్కి రిలేటబుల్ ఉండాలని అనుకుంటాము. అలాగే సిల్వర్ జ్యువెలరీ అనేది అన్ని క్లాస్ ఆడియన్స్కి రిలేటబుల్. అది ఒక హైదరాబాద్లో అర్బన్ నీష్ ఆడియన్స్ అని కాదు, యంగ్ జన్ విషయాన్ని మంచి మనుషులతో నమ్మకస్తులతో దాన్ని ప్రమోట్ చేయడం అనేది డెఫినెట్గా ఆనందంగా ఉందండి.
అంటే మీరు ఏదైనా ఒక బ్రాండ్కి అంబాసిడర్గా రావాలంటే ఇవి కన్సిడర్ చేస్తున్నారా? అంటే అఫోర్డబుల్గా ఉందా లేదా ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నారా, లేకపోతే అలా ఏంటి? అది క్రైటీరియా కింద ఏమైనా పెట్టుకున్నారా అనేది నాకు. అది బ్రాండ్ నుంచి బ్రాండ్కి డిపెండ్ అయి ఉంటుంది సార్. అయితే నిన్న ట్రైటర్స్ ఇందాక అడిగినట్టే ట్రైటర్స్ అనేది వచ్చింది కదా, అప్పుడు మీరు ఆల్రెడీ కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నారు, చేసిన ప్రతి సినిమాతో హిట్ కొడుతున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే ఈ షో ద్వారా అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నా మీ గోల్ ఏంటి ఈ షో ద్వారా? సార్, నో డౌట్ ఓటీటీ ఈజ్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ సార్. 130 కంట్రీస్లో ఉన్న ప్లాట్ఫామ్ అది. సో ఎనీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఈజ్ అ వెరీ వెరీ వైడ్ రీచ్. అది మన తెలుగు ఆడియన్స్కే కాదు, ఓవరాల్గా వైడ్ రీచ్. అండ్ పర్టికులర్లీ ఆ షో నాకు చాలా ఇష్టమైన షో అండి. అది ఇప్పటికి 30 భాషల్లో చేశారు, 30 దేశాల్లో చేశారు, 15 భాషల్లో చేశారు. సో దానికి చేయటం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంత స్పాన్లో అంత పెద్దగా ఎప్పుడు ఎవరు రియాలిటీ షో చేయలేదు. అలాంటిది చేస్తున్నప్పుడు ఒక ముందు అడిగేయడానికి నేను ఎప్పుడు ఆనందిస్తా. అయితే మీ మిరాయి కూడా అక్కడ కరణ్ జోహార్ గారు డిస్ట్రిబ్యూట్ చేశారు కదా మొత్తం. అవును. సో ఏమంటున్నారంటే జనాలు అక్కడ తేజస్ సజ్జాకి అక్కడ ఒక గాడ్ ఫాదర్ లాగా ఉన్నారు కరణ్ జోహార్. సో ఆయన అసలు కరణ్ జోహార్ గారికి నేను చేస్తున్నాను ట్రేటర్స్ అనే విషయం ఆయనకి నిన్నటి వరకు తెలియదండి. ఆయన నిన్న ఈవెంట్లో మేము కలిసి మాట్లాడుకోవడం, అది వేరే ప్రొడ్యూసర్స్, కరణ్ గారు చేసిన షోది, నాది వేరే ప్రొడ్యూసర్స్ అండి. సో టోటల్గా. మీనాక్షి గారు అవడానికి మీకేంటి రీజన్? వాట్స్ యువర్ రీజన్ ఫర్ దట్? ఫస్ట్ రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక డిఫరెంట్ స్పేస్ ఫ్రమ్ వారాహి, నేను ఆల్రెడీ అసోసియేట్ ఐ హ్యావ్ బిన్, సో ఉన్నాను. అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూస్గా అది జరుగుతుంది. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ బీన్ సో గ్రేట్. అంటే నా జర్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ నా లైఫ్లో సినిమా టైంలో కూడా ఇట్ ఈస్ ద జర్నీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద రిజల్ట్. అండ్ ఒక్కసారి మీకు యూనో జర్నీ షేర్ చేసిన వాళ్ళతో మీకు ఒక బాండ్ క్రియేట్ అవుతుంది అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండ్ అ వెరీ రేర్ థింగ్ ఈ ఇండస్ట్రీలో అండ్ అలాగే బిజినెస్లో కూడా. అండ్ ఐ థింక్ నాకు మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్లీ ద పీపుల్ హు ఆర్ అసోసియేటెడ్ విత్ ద బ్రాండ్, మణిదీప్ గారు అండ్ స్పందన గారు, వండర్ఫుల్ పీపుల్. అండ్ అలాగే దే హ్యావ్ క్రియేటెడ్ అ వండర్ఫుల్ బ్రాండ్. అండ్ అంటే మెయిన్ రీజన్ వాజ్ డెఫినెట్లీ దిస్. అండ్ ద సెకండ్ వాజ్ దట్ హౌ సిల్వర్ నా లైఫ్లో కూడా ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నాకు స్కిన్కి ఇట్ కాజెస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్, డీకలరేషన్ అయినా అది హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్. కానీ మన రెగ్యులర్ లైఫ్లో టు వేర్ సంథింగ్ విచ్ ఇస్ ప్రెషియస్, కానీ no stress of it, think that oh adi you know what if I lose it, what if it becomes ikkada I don't have proper things to take care of. Akada silver is the best thing to do. Mana regular life lo kuda you want to wear something which is precious. That is one reason. And alage celebration time ki kuda it's such a great reason. So alanti reasons choosy and also to see the brand association indaka that I've had was a no brainer for me to sign. And అంటే నాకు ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ టు వర్క్ విత్ పీపుల్ హు ఆర్ జెన్యున్లీ నైస్ అండ్ దట్ ఈస్ మై మెయిన్ రీజన్. అండ్ విత్ దట్ విల్ మేక్ షూర్ దట్ ద ప్రోడక్ట్ దే క్రియేట్ ఇస్ ఆల్సో అమేజింగ్. సో అలా. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ వరాహి సిల్వర్ జ్యువెలరీ ఫర్ యువర్ న్యూ వెంచర్. థ్యాంక్ యూ. మీరు డైలీ క్యారీ చేయాలంటే ఏ ఆర్నమెంట్ చూస్ చేసుకుంటారు? అది సెలెక్ట్ చేసి ఏంటి అంటే డైలీ ఏదైనా ఆర్నమెంట్ క్యారీ చేయాలంటే డైలీ ఏ ఆర్నమెంట్ చూస్ చేసుకుంటారు? నాకు ఫస్ట్లీ ఈజ్ అంటే రెగ్యులర్ వేర్కి అంటే నాకు నేను ప్రతిరోజు ఒక డైలీ వేర్లో ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ సంథింగ్. సో అలా ఒక ఈజ్ ఉంటుంది, దట్ ఈస్ మెయిన్. ఇట్ షుడ్ లుక్ నైస్, అంటే ఇట్ షుడ్ లుక్ ట్రెండీ. నాకు ఐ డెఫినెట్లీ లవ్ జ్యువెలరీ, కానీ ఇట్ షుడ్ బి టూ హెవీ. అండ్ మన కాస్ట్యూమ్స్ ప్రకారం కూడా చూసి యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ వేజ్ అండ్ ఫిగర్ అవుట్. అలాగే లైక్ ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. అందుకే నాకు ప్రెషియస్ మెటల్స్తో ఇఫ్ ఐ హ్యావ్ ఎన్ ఆప్షన్ మన డైలీ వేర్కి కూడా యూనో వేయాలి అని, డెఫినెట్లీ సిల్వర్ ఈజ్ వన్ రీజన్. సో బికాస్ ఆఫ్ దాట్ ఐ థింక్ దీస్ ఆర్ ద 2-3 మెయిన్ రీజన్స్ ఐ వుడ్ వాచ్ ఇట్. అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ సిల్వర్కి మోల్డింగ్ అండ్ డిజైన్స్కి ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ మీరు చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ అయిన సరికొత్త నగల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం అని చెప్తున్నాం. సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ asking anybody to buy, just experience the level of craftsmanship and designs, then you decide. So most probably we'll be coming to all the communities with the exhibitions and every corner of the city
అండ్ లెఫ్ట్ అన్నీ కవర్ చేసేస్తామండి. 3 సంవత్సరాల్లో ఎవరిని వదిలిపెట్టాం, అందరి ఊర్లకి తెచ్చేస్తాం. దట్ ఈస్ వారాహి సిల్వర్ జ్యువెలరీ. సో గాడ్స్ గ్రేస్ అండ్ అవర్ కస్టమర్స్ బ్లెస్సింగ్స్ విల్ ఆల్వేస్ బి దేర్. అండ్ యా, సో Thank you very much. స్టోర్లో ట్రెడిషనల్ ఉంటుందా ఎక్కువ, అంటే మరి మోడర్న్ వేలో ఉంటుందా, బేసికల్లీ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ అండి. సో నాకు 5D అంటే యాక్చువల్లీ నేను గోల్డ్లో ఉన్నప్పుడు 3D వచ్చింది. సిన్స్ ద మెటల్ ప్రైజెస్ ఆర్ టూ హై, ఎక్స్పెరిమెంట్స్ బికమ్ స్టఫ్ టు ఇన్వెస్ట్. సో ఇప్పుడు 5D 7D కూడా వచ్చినాయండి. సో ఆ ఎక్స్పీరియన్స్ మటుకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ సజెస్ట్ ఇన్ సిల్వర్ జ్యువెలరీ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ వుడ్ బి యాంటిక్ నక్షి అండి, విచ్ ఈస్ ఇంటూ 5D 5 dimensional అండ్ విక్టోరియన్. సో దీస్ టూ విల్ బి అవర్ సిగ్నేచర్. పెళ్ళి ఉందా, డేట్ ఫిక్స్ చేసుకోండి, మిమ్మల్ని పుత్తడి బొమ్మలాగా రెడీ చేసి పంపించేస్తాం. డైలీ వేర్కి కూడా ఉంటాయండి? యా, డైలీ వేర్లో కూడా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అండి. చైన్స్, బ్రేస్లెట్స్, రింగ్స్, టాప్స్, వాట్ నాట్ అండి. మీరు గోల్డ్లో చూడలేనివి ఇంకా అద్భుతమైనవి ఎన్నో, ఇంచుమించుగా నాకు తెలిసి నాట్ రాంగ్ 15,000 పైగా డిజైన్స్ని ఫస్ట్ స్టోర్లో లాంచ్ చేయబోతున్నాం. సో ప్లేస్ కూడా సరిపోవట్లేదు అనమాట, ఇంకొక ఫ్లోర్ కూడా అడుగుతున్నారు. సో స్టోర్లో ఎంత స్టాక్ అయితే ఉంటుందో ఆ వేర్ హౌస్లో కూడా అంత స్టాక్ బ్యాకప్ రెడీగా పెట్టుకున్నాం. సో వీఆర్ అంటే ఇప్పటికే దాదాపు నిన్న BTS రిలీజ్ చేసిన దగ్గర నుంచే వీ గాట్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వెరీస్ అండి. సో ప్రైజ్ ప్లీజ్ అని. వీ డింట్ స్టార్ట్ ద సేల్ ఎట్ 28th March, ద బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ స్టోర్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవో ఎక్స్క్లూజివ్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ని లాంచ్ చేయబోతున్నాం. అందరికీ ఇదే మా ఆహ్వానం. రండి, ప్రోడక్ట్స్ని చూడండి, దెన్ యూ డిసైడ్ అండి. ఇందాక మణిదీప్ గారు చెప్పినట్లు ఇట్స్ గోన్ బి రైనింగ్ ఆఫర్స్, లక్కీ ఆఫర్స్, సిల్వర్ కాయిన్స్ అవ్వచ్చు, సిల్వర్ జ్యువెలరీ అవ్వచ్చు, కార్ అండ్ ఎనీథింగ్ ఎల్స్ ఐమ్ మిస్సింగ్ సార్, మెనీ మోర్ ఆఫర్స్. ఇట్స్ గోన్ బి రైనింగ్ ఆఫర్స్ on March 28th, grand launch of flagship store in Kukutpally. For the grand store launch, flagship store launch happening on the March 28th in Kukutpally. Today we have seen the TVC. Ivala launch chusam, TVC launch chusam. Twaralo store launch kuda chudabothunam. Wishing Varahi Silver Jewelry hearty congratulations and all the best. Sarees lo already they have proven they are the best. Varahi silk sarees and Vayari sarees though they've already proven that they are the best. Ippudu malli best and prove cheyadaniki Varahi silver jewelry tho rabothunnaru. Silver is the new